రీడిఫైన్ ఈ మాటకు మరో అర్థం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు నచ్చింది చేసుకుపోయే వ్యక్తిత్వంతో తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనదైన శైలిని సృష్టించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త తరహా కథలు, సైకలాజికల్ థ్రిల్లర్స్, హారర్, అండర్ వరల్డ్ క్రైమ్, రాజకీయాలు ఇలా భిన్నమైన అంశాలను ఎంచుకుంటూ వాటిని సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకులకు పరిచయం చేస్తూ హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక మంది ఫాలోవర్స్ ని పెంచుకున్నారు ఆయన. డైరెక్టర్ అవ్వాలంటే ఎవరన్నా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ గానీ, తన తీసిన విధానంతో విపరీతంగా ఆకట్టుకున్నది గానీ, విపరీతంగా ఆరాధించేది ఆన్ స్క్రీన్ ఫర్ ద ఫిల్మ్స్ దట్ హీ హాస్ మేడ్, నాట్ నౌ, and off screen his personality, his thought process, everything. I admire RGV a lot. chala ishtam. वो आदमी, उस आदमी ने इंडस्ट्री बदल दी, सरकार बाद में बनाई. उस आदमी ने कितने असिस्टेंट डायरेक्टर्स दिए, कितने एक्टर्स दिए. उस आदमी ने पूरे इंडस्ट्री में जो एक चलन चल रहा था एक खास तरीके की फिल्मों का, उस आदमी ने पूरे के पूरे ढर्रे को बदल दिया. अकेला आदमी. He is a very special person in my life and he will always be a special person in my life. సొసైటీలో జరిగిన విషయాలను అంతే ఖచ్చితంగా తెరపై చూపించగలిగే ఏకైక దర్శకుడు వర్మ అనడంలో గా ఉంటూనే ఆడియన్స్ థాట్ ప్రాసెస్ లో ఒక గొప్ప ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలది ఇండియన్ సినిమా డేర్ డెవిల్ రామ్ గోపాల్ వర్మ గారు. చంద్రహాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ నగర్ బన్నీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి తమ అభినందనలు తెలియజేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా చిత్ర టీం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. రామ్ గోపాల్ వర్మ గారి వేదికకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. Trailer genre, I could see results what he has, and I think it is a welcome addition Chandras to the film industry. Yeah. Ambika Darbar Bati and it's known for smell, but I think this year will be known for the visual. Yeah, and I think on the interval I choose posters gani, trailer gani, I choose a song gani, all of them look like very promising, and I wish all the best to the entire team from my heart. And especially I think this Dora deserves something from his family, and his son has all the what do you call almost science for making it. And once again wish all the best. Thank you. ఒక స్మాల్ క్వశ్చన్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇందాక చాలా మందిని అడిగారు మధు గారు వెళ్ళి ఆవిడ స్టైల్లో. అది ఏంటి అంటే, లైఫ్ లో ప్రేమ ఒక్కళ్ళతోనే కలుగుతుందా, ఒక్కసారే కలుగుతుందా అని అడిగారండి. అది మీరు చెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. మీకు నిజమైన ప్రేమ ఎప్పుడైనా కలిగిందా? ఒక్కసారైనా కలిగిందా? అది నిజమైనదేనా? చాలా సార్లు ఒక్కొక్కరితో కలిగింది. ఓకే, సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ చూసారు, ఎవరితో ప్రేమ కలిగిందా? ఆన్సర్ కూడా వన్స్ మోర్, టీజర్ కి ట్రైలర్ కి వన్స్ మోర్ ఆన్సర్ కూడా. ప్రేమ ఒక్కసారి కలిగిందా అనేది ప్రశ్న. నేను చాలా సార్లు ఒక్కొక్కరితో కలిగింది. ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదవాలి. డిగ్రీ కాదు, పొలంలో వచ్చి మెదడు ఉండాలి. అలా ఒక్కొక్క ఓకే. ఇంకోటి ఏదో అడిగాను, ఇంత అందమైన హీరోయిన్స్ కనిపించారు ఇక్కడ, ఎవరితో అయినా మీకు కదా ప్రేమ కలిగిందా? నేను ఎక్కువ మంది అమ్మాయిలు ఒక అమ్మాయి గురించి మాట్లాడాను.
ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.